కూర్చోండి అన్నయ్య గారు. కూర్చోడానికి రాలేదమ్మా, చేసిన తప్పును తెలియజేసి సక్రమ మార్గంలో పెడదామనొచ్చాను. పోటీ జరగడం, నా కూతురు గెలవడం, మైదానం నుండి అస్మిత పక్కకు తొలగడం అన్నీ జరిగిపోయాయి. ఇక జరగాల్సింది తన పెళ్లి మాత్రమే. నా లైఫ్ ని మీరెలా డిసైడ్ చేస్తారు? నా జీవితాన్ని నువ్వెలా నాశనం చేయాలనుకుంటున్నావు? ₹1,00,00,000 నిన్ను కొనుక్కొని శౌర్య నా సొంతం అయితే ఆటోమేటిక్ గా రామలక్ష్మిని నువ్వు సొంతం చేసుకోవచ్చు. మీరు తాళి కట్టించకపోతే కన్న పాపానికి మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తారు. నా పేరెంట్స్ ఎందుకు జైలుకి వెళ్తారు? నీ అదృష్టం ఏంటంటే నీకు ప్రాణం ఉండి ఆట ఆడలేవు. సంబంధం చూడమంటావా లేకపోతే జైలు గోడలు చూస్తావా?